నవీన్ యాదవ్ గారు అయితే 98,988 ఓట్లతో అయితే ముందంజలో ఉండి 24,728 ఓట్లతో అయితే అత్యధిక భారీ మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. నవీన్ యాదవ్ గారి ఫాలోవర్స్, అనుచరులు, అభిమానులు అందరూ అయితే అంగరంగ వైభవంగా అయితే గల్లీ గల్లీ నుండి అయితే జులుస్ తీసుకుంటూ ఆటపాటలతోటి నృత్యాలు చేసుకుంటూ డ్యాన్సులు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడైతే ఫుల్ డ్యాన్సులు అయితే ఆడుతున్నారు. నవీన్ యాదవ్ గారు అభిమానులు ఎక్కడికక్కడ ప్రతి గల్లీలో, జూబ్లీస్లోని నియోజకవర్గాలలో ఎర్రగడ్డ, ఈసాగూడ, బోరాబండ, రహమత్ నగర్, షేక్పేట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే శ్రీనగర్ కాలనీ 7 డివిజన్లలో అయితే ఫుల్ పండుగ కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. చాలా అంగరంగ వైభవంగానే అయితే డ్యాన్సులు ఆడుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడైతే మాగంటి సునీత గారు మన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. మాగంటి సునీత గారి పైన అయితే నవీన్ యాదవ్ గారు అఖండ భారీ మెజార్టీ అయితే సాధించడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ లోపలికి వస్తే కోట విజయభాస్కర్ రెడ్డిలో స్టేడియం నుంచి అయితే మాగంటి సునీత గారు అయితే ఇప్పుడే బయటికి రావడం జరిగింది. మాగంటి సునీత గారికి అయితే 74,000 పైచిలకు ఓట్లు అయితే పడడం జరిగింది. మాగంటి సునీత గారు అయితే చాలా దుఃఖంలో కూడా ఉన్నారని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఆమె ఫస్ట్ టైం పోటీ చేసినా కూడా చాలా గట్టి పోటీని అయితే ఇచ్చింది. అండ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని కూడా చూపించడం కూడా కొంచెం జరిగింది. అండ్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల తెలియని రోజులు భారీగా అండ్ ప్రజాసేకరణ అయితే చేయడం జరిగింది. ప్రజల దగ్గర అయితే వెళ్ళినప్పుడల్లా అయితే ఆటపాటలతో అయితే చాలా జోరుగా అయితే ప్రచారాలు చేయడం జరిగింది. ఇంకా ప్రచారాలంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకు వచ్చిన సమాచారం మొత్తం అన్ని రౌండ్లు ముగిసేసరికి అయితే నవీన్ యాదవ్ గారు అయితే దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సునీత గారు అయితే ఇంకా వెనుదిరుగుతున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో అయితే వాళ్ళు చాలా ఆరోపణలు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం పైన. వాళ్ళు అలా చేశారు, దొంగ ఓట్లు వేశారు, మీ అందరికీ తెలుసు, డబ్బులు పంచారు, అది పంచారు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ పైన కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా డబ్బులు పంచారు, వాళ్ళు కూడా ఇలా చేశారు. అసలు డబ్బులు పంచడానికి తెర లేపిందే బీఆర్ఎస్ అని కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడైతే చాలామందికి అయితే డబ్బులు ఇచ్చుకుంటూ అలా టీఆర్ఎస్లోకి అయితే కలుపుకొని టీఆర్ఎస్కి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే ఓటుకు అప్పట్లో 500,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగానైతే ఓటునైతే ఓటు చోరీ అండ్ ఓటును కూడా కొనడం కూడా జరిగిందని చెప్పేసి అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపణ చేయడం జరిగింది. అండ్ మనం బీఆర్ఎస్ నుంచి అయితే సునీత గారిని చూస్తే సునీత గారు అయితే పోటీ చేయడం జరిగింది. కొంచెం సెంటిమెంట్ తోటి అయితే పోటీ చేయడం జరిగింది. ఆ సెంటిమెంట్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 74,000 ఓట్లు అంటే మామూలు విషయం కూడా కాదు. 74,000 ఓట్లు కూడా చాలా కీలకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ టైం చూసినట్టయితే 1,83,000 పోలయ్యాయి. అందులో దాదాపు మాగంటి గారికి 81,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు అజారుద్దీన్ గారికి 61 ఓట్లు వచ్చి అజారుద్దీన్ గారు ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి బీఆర్ఎస్కి 74,000 వాళ్ళ ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉందని కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. దాదాపు జస్ట్ ఒక 8,000, 7,000 ఓట్స్ మాత్రమే షిఫ్ట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే కొత్త ఓటర్స్ వచ్చినప్పుడు కూడా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పినప్పటికి కూడా మనకైతే ఓటింగ్ అయితే దాదాపు 2 లక్షలు కూడా జరగలేదు. 1,93,000 మాత్రమే జరిగాయి. జస్ట్ 10,000 ఓట్లు మాత్రమే ఎక్కువ జరిగాయి. ఆ 10,000 ఓట్లు కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా అయితే మారాయని కూడా చెప్తున్నారు మన బీఆర్ఎస్ వాళ్ళు. మనం ఇక్కడ చూసినట్టయితే ఎర్రవల శ్రీనివాసు, అలాగే మన నల్గొండ మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే చాలామంది అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది అయితే సునీతమ్మకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సునీతమ్మతో పాటు ఉన్నారు. అలాగే నవీన్ యాదవ్ గారి అనుచరులు, అభిమానులు అందరూ అయితే చాలా డ్యాన్సులు ఆడుకుంటూ అయితే ప్రతి గల్లీలో నుంచి అయితే జులూస్లు అయితే తీస్తున్నారు. రోడ్లపైన అయితే డీజేలు పెట్టి డ్యాన్సులు ఆడుకుంటూ ఒక పండుగ వాతావరణం అయితే జూబ్లీహిల్స్లో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని మన ఎమ్మెల్యే గారు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బయటకు వస్తానని చెప్పేసి అయితే మీడియాతో అయితే చెప్పడం జరిగింది. అండ్ నవీన్ యాదవ్ గారి ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర చాలా కోలాహలంగా అయితే ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. నవీన్ యాదవ్ గారికి అయితే కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాంపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర అయితే చాలా కోలాహలంగా ఉంది. అక్కడైతే డ్యాన్సులు ఆడుకుంటూ చాలా మన విహెచ్ గారు అయితే టపాసులు కాల్చుకుంటూ ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ గెలవడంతో పాటు వాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో కలిసి అయితే అంగరంగ వైభవంగానైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ అయితే ఇంకో వారం 10 రోజులు అయితే గట్టిగానే ఉంటాయని కూడా అంటున్నారు. అలాగే
చాలామంది అయితే ఇక్కడ ఓటేసిన వాళ్ళు అయితే వాళ్ళకు కావాల్సిన ప్రగతి అంటే వాళ్ళకి కావాల్సిన ఇంకా చాలామందికి రేషన్ కార్డులు వచ్చేది, చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చేది. రేవంత్ రెడ్డి ఏదైతే ప్రచారంలో చెప్పాడో సంవత్సరానికి 4,000 ఇల్లులు ఇస్తాను నేను అని చెప్పేసి, దానికి కూడా చాలామంది ఓటు వేయడం కూడా జరిగింది అనేది కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే ప్రతిదీ నవీన్ యాదవ్ గారు చరిష్మా ఒకవైపు అయితే, రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ని అయితే గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అయితే నవీన్ యాదవ్ గారు చాలా ఉత్సాహంగా అయితే మనకు ఉన్నారని కూడా తెలుస్తుంది. అలాగే నవీన్ యాదవ్ గారికి మినిస్టర్ కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అనుచరులు అభిమానులు అందరూ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మన మాగంటి సునీత గారు అయితే వెనుదిరిగారు. ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడైతే భారీ బందోబస్తు మధ్యనైతే మాగంటి సునీత గారిని అయితే పంపించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా నవీన్ యాదవ్ గారు సర్టిఫికేట్ తీసుకొని ఇంకా బయటికి రావడమే తర్వాయి. సో ఈ విధంగా అయితే జూబ్లీస్ ఎన్నికలు అయితే ఒక 20 రోజులు చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే జరిగింది. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే ఇక్కడ ఏ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రతిరోజు కొందరికి పని లేని వాళ్ళకైతే పనులు కూడా దొరికాయి. అండ్ కళాకారులు నృత్యాలు చేసుకుంటూ ప్రతి రోడ్డులో ప్రతి గల్లీలో చాలా అందరినీ ఉత్తేజపరుస్తూ డ్యాన్సులు చేసుకుంటూ ఒక కోలాహలంగా అయితే 20 రోజులు అయితే జరగడం జరిగింది. ఇంకా మనం చూసినట్టయితే బీఆర్ఎస్కి ఇది చాలా ఓటమి అని చెప్పేసి, ఓటమిని కూడా కేటీఆర్ గారు కూడా ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టేసి ఒప్పుకున్నారు. అండ్ కేటీఆర్ గారు చెప్పారు మేము ఓడిపోయాము అని చెప్పేసి ఆయన అయితే ఒప్పుకోవడం జరిగింది. అండ్ అభ్యర్థి అయితే 98,000 ఓట్లతోటి 99,000 ఓట్లు దాదాపు అంటే 98,988 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. దాదాపు 1,00,000 ఓట్లు అయితే నవీన్ యాదవ్ గారికి పడ్డాయని చెప్పేసి మనకు ఈసీ అయితే ఇచ్చిన సమాచారం. అండ్ అఫీషియల్గానైతే మనకి ఇప్పుడు సర్టిఫికేట్ ద్వారా అయితే ఇస్తారు. అండ్ ఇక్కడికైతే చూసినట్టయితే బయట అయితే కొన్ని వేల మంది అయితే నవీన్ యాదవ్ గారి అభిమానులు వాళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా సంబరాలు చేయడానికి అయితే అందరు రెడీగా ఉన్నారు. అంబరాలు అంటుతున్నాయి. ఇంకా ఈ వీకెండ్ అవ్వడంతో అయితే ఈ 2-3 డేస్ అయితే చాలా సంబరాలు. అండ్ జూబ్లీస్ ఏరియాలో మాత్రం చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నవీన్ యాదవ్ గారి ఆఫీస్ దగ్గర కూడా చాలా కోలాహలంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా 2-3 రోజులు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. ఇక్కడ నవీన్ యాదవ్ గారి ఆఫీస్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సో మీరైతే ఈ ఆఫీస్ని అంటే ఈ రోడ్ని కొంచెం డైవర్షన్ చేసుకుంటే చాలా బెటర్ ఈ 3-4 డేస్, ఎందుకంటే ఇదంతా సంబరాలతో నిండిపోయి ఉంటుంది. మొత్తం అంగరంగ వైభవంగానే అయితే నవీన్ యాదవ్ గెలిచినందుకు అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మనమైతే ఫస్ట్ నుంచి చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు అయితే గెలుస్తారని చెప్పి మనం ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. మనకు వచ్చిన సమాచారంతో నవీన్ యాదవ్ గారు మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ గడ్డ పైన ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఆయన ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఫస్ట్ కార్పొరేటర్గా ట్రై చేశాడు, ఓడిపోయాడు. తర్వాత ఎంఐఎం నుంచి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇండిపెండెంట్గా కూడా 20,000 ఓట్లు సాధించాడు. లాస్ట్కి మన కాంగ్రెస్లో కలిశాడు 23 నుంచి అతను ట్రై చేస్తూ ఉంటే అనుకోకుండా ఇది దైవ నిర్ణయం అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.